రెండు కళ్ళ సిద్ధాంతం ఒకళ్ళు, సమైక్యాంధ్రం ఒకళ్ళు. ఏం కావాలని అడిగితే చెప్పాల. మేము ఆపుతామంటే ఇక్కడ జనాలు నమ్మించారు, ఉద్యమం చేస్తున్న టైంలో అట్లాగే చెడగొట్టారు. ఇప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళ వ్యాపారాలను అక్కడే ఉన్నాయి, వీళ్ళ కుటుంబాలు చచ్చినా ఇక్కడికి వచ్చి బతకలేదు. వీళ్ళ ఈ తరం అంతా అక్కడే బతుకుతుంది, తర్వాత తరం కూడా మరి అక్కడే బతుకుద్దేమో తెలియదు, ఎందుకంటే అక్కడే పుట్టి పెరుగుతున్నారు కదా వాళ్ళు కూడా. భవిష్యత్తులో ఏమన్నా వాళ్ళ మనవాళ్ళ తరం ఏమన్నా వస్తే ఇక్కడికి అప్పుడు ఏమన్నా మన బతుకులు ఏమన్నా బాగుపడతాయి. ఎందుకంటే మనం బానిసలం కదా, రాజకీయ నాయకులకు బానిసలం కదా మనం, ఇక్కడ ఉన్న జనం. మనకు ఆత్మగౌరవం ఎక్కడ చచ్చింది? ఇక్కడ వాళ్ళ వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా, ఆ మూలాలు ఉంటేనే కదా వాళ్ళు వస్తారు. అదేనేది భవిష్యత్తులో అక్కడ ఏదన్నా తేడాలు వస్తే అప్పుడు ఇక్కడికి వస్తారనమాట. అంతే అంతే మన కర్మ అన్నమాట అది. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే ఏది జగన్ పేరెత్తితే చాలు 180, 200, 500 బీపీ వస్తుంది పవన్ కళ్యాణ్. అవును. ఇప్పుడు ఇదివరకు జగన్ని అక్కడెక్కడ విశాఖపట్నంలో పవన్ కళ్యాణే పిలిపించాడు ఉద్యమం చేయమని, పెట్టుబడుల సదస్సు సందర్భంలో 2019 ముందు ఇస్తే ఈ ఆయన పేరు ఎవరు, మన చలసాని ఇట్టంటోళ్ళు పడవల్లో వెళ్ళి మరీ ఉద్యమానికి రెడీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు ఆ పిలుపుకి. ఎయిర్పోర్ట్లో ఆపేశారు, గుర్తుంది కదా అప్పుడు. ఎయిర్పోర్ట్లో ఆపి వెనక్కి పంపించారు కదా. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించాడు, సరే అది పక్కన పెడదాం. అలాంటి సిచ్యుయేషన్స్ ఇక్కడ మనం ఆత్మగౌరవాల గురించి మాట్లాడాం. నిన్న ఎవరిని అన్నాం అప్పుడు? చంద్రబాబుని అన్నాం. మొన్నటిసారి జగన్ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తుంటే పోలీసులు ఆపారు. అది పోలీసులను అన్నాడా జగన్ అన్నాడా పవన్ కళ్యాణ్? ఇప్పటికి కూడా అంటాడు కదా, రోడ్డు మీద నన్ను ఆపావు నీ అంతు చూశాను అంటుంటాడు కదా. మరి రేవంత్ రెడ్డికి ఏం తెలియదండి, వాళ్ళ ఆఫీసర్లు ఎవరో చేసి ఉంటారండి. ఏంది ఇది అంటే ఈయనే ముందు ఈయనే సమర్థించేస్తున్నారా?